నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి శివుని దయతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. చిత్తూరులో ఘనంగా శ్మశాన కొల్ల మయాన సేవ. వేలాది మంది తరలి రావడంతో క్రిక్కిరిసిన నివాహ నదీ తీర ప్రాంతం. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి. ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూతితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మ ఆధ్వర్యంలో మహేశ్వరునికి దేవతలు బ్రహ్మరథం పట్టి ఊరేగించే క్రమంలో భాగంగా రథోత్సవం జరిపారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి తీసుకువచ్చి స్వామివారిని బ్రహ్మరథంపై, అమ్మవారిని కాళికాదేవి రథంపై కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ రథాన్ని లాగారు. తండోపతండాలుగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, సుబ్బయ్య, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుణ్ణి టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ శాసనసభ్యులు, చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో మహాశివుని ఆశీస్సులతో ఉండాలని కోరుకున్నారు. ఆయనతో పాటు శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఉన్నారు. శివరాత్రి సందర్భంగా కాళహస్తి ఈశ్వరుడు కోట్లాది మంది భక్తుల్ని దర్శనమిస్తూ ఆశీర్వదించడమే కాకుండా
అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈశ్వర క్షేత్రం దినదినం ప్రార్థనలే కాకుండా ధర్మాన్ని అందించాలని, ధర్మచింతన ఉన్నటువంటి భక్తుల్ని కాపాడేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు ఈ కాళహస్తి పట్టణం ఉన్న ముఖ్యంగా మా సోదరుడు శ్రీనివాసులు అందరూ నాకు దర్శనం చేయించాడు. మా విలేకరు కూడా వచ్చి నన్ను నడిపించాడు. వీళ్ళందరికీ కూడా భగవంతుడు తోడుగా ఉండాలని, ధర్మాన్ని భక్తులకు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న శివరాత్రి శుభాకాంక్షలు మీకు అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఓం నమః శివాయ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లను శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద మంత్రోచ్చారణలతో వేద పండితులు ఆశీర్వదించారు. స్వామివారి తీర్థప్రసాదాలు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వారితో పాటు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, సేవా కమిటీ సభ్యులు గంగినేని చెంచయ్య నాయుడు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రజాప్రతినిధులు తదితరులు స్వామివారిని, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యం కల్పించి భక్తులకు భోజన సౌకర్యం, క్యూలైన్లలో త్రాగునీటి బాటిళ్ల సౌకర్యం, మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాల కల్పన చేసి భక్తి శ్రద్ధలతో శివయ్యను దర్శించుకునేలా చేసిన చక్కని ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన చిత్తూరు జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి రానున్నారని, ముఖ్యమంత్రి పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఏఎస్ఎల్ ముందస్తు భద్రతా లైజన్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సీఎం పర్యటన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన మార్చి 1వ తేదీ ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి చిత్తూరు జిల్లాలో గంగాధరనెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారని, తిరిగి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అమరా ఆసుపత్రి, నారాయణద్రి ఆసుపత్రి, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వము లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే, ఏఎస్పీలు శ్రీనివాసరావు, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, డిఎం&హెచ్ఓ బాలాజీ నాయక్, రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీజేపీ నాయకులు విగ్రహాల కళ్యాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో విగ్రహాల కళ్యాణి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ విగ్రహాల కళ్యాణికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ 84వ బూత్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దేశు నాగేశ్వరరావు, చెంగల్రాయలు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తూర్పు మండలంలో ముఖ్య నాయకురాలు, మహిళా నాయకురాలు విగ్రహాల కళ్యాణి గారికి ఈరోజు జన్మదినం. ఆమెకు భారతీయ జనతా పార్టీ తూర్పు మండలం తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో కళ్యాణి గారు మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని, అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని కళ్యాణి గారిని కోరుకుంటూ మరొకసారి కళ్యాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిత్తూరులో శ్మశాన కొల్ల మయాన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఏడాదికి ఒక్కసారి జరిగే శ్మశాన కొల్ల ఉత్సవాన్ని బెస్త కులస్తులు కేఎం కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి వేలాది మంది జనం తరలి రావడంతో
నివాహ నది ప్రాంతం భక్తులతో నిండిపోయింది. శ్మశాన కొల్లులో అమ్మవారిని పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శివరాత్రి మరుసటి రోజున చిత్తూరు నగరంలో మయాన సేవ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది శ్మశాన కొల్ల మయాన సేవ. శివరాత్రి మరుసటి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పరమశివుని అవమానించిన దక్ష మహారాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది. పరమశివుని సతీమణి పార్వతీదేవి, అంకాళ పరమేశ్వరి, పార్వతీదేవి తండ్రి దక్షుడు, పార్వతీదేవి తండ్రి దక్షుడు లోక కళ్యాణం కోసం దక్షయజ్ఞాన్ని నిర్వహించే కార్యక్రమానికి పరమశివుని ఆహ్వానించకపోవడంపై కోపోద్రిక్తుడైన పరమశివుడు దక్షయజ్ఞానికి వెళ్లకూడదని తన సతీమణి పార్వతికి చెబుతాడు. పరమశివుడి అవతారంలో వచ్చే వీరభద్రుడు భూతవాహనంలో వచ్చి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి సంహరించడమే ఈ ఉత్సవం. ఈరోజు ఉత్సవంలో భక్తి పారవశ్యంతో ఊగిపోయే భక్తులను అదుపు చేయడానికి చెమటోడుస్తారు. మట్టితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమకు మహాకుంభాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారులు కొరడాలు చేతబట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలుస్తారు. భక్తులు 2 చేతులు జోడించి వారు వరుసగా మోకాళ్ల మీద నిలిచి బారులు తీరుతారు. జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుండి మట్టిని తీసుకువెళ్లేందుకు భక్తులు ఎగబడతారు. ఆ మట్టిని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతాన భాగ్యం, రోగబాధల నుండి విముక్తి, భూత పిశాచాలు దరిచేరవని నమ్ముతారు. ఓం శ్రీ అంకాళ పరమేశ్వరి దేవస్థానం వారిచే గుర్రప్పనాయుడు బస్సు వీధిలో వెలిసినటువంటి శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా మయాన సేవ అనే కార్యక్రమం మన అంకాళమ్మ గుడి నుండి బయలుదేరి అమ్మవారు మయాన సేవకు వచ్చి ఇక్కడ దక్షుడి విగ్రహం దగ్గర వచ్చి దక్షుడిని సంహరించిన తర్వాత ఆ నుండి పండు, పువ్వులు, నిమ్మపండు, విభూది పండు ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు తీసుకుని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని ఆ యొక్క ఉద్దేశంతో అమ్మవారిని దర్శనం చేసుకోవస్తుంది. సంవత్సరానికి 30 నుండి 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అమ్మవారిని వచ్చి రేపు అమ్మవారికి యొక్క కుంభపాల్యం అని ఉంది. ఈ కుంభపాల్యంలో అమ్మవారిని ప్రసాదం తీసుకుంటే బ్రహ్మాండంగా మీ ఇంట్లో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఇది పూర్తిగా కూడా బెస్తవారిచే జరపబడిన అంకాళ పరమేశ్వరి అమ్మవారు మయాన సేవ. ఇది ఈ సంవత్సరము 191వ సంవత్సరము. ఈ సంవత్సరము 191వ సంవత్సరము ఈ మయాన సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇది పూర్తిగా బెస్తవాళ్ళు నిర్వహించబడే మయాన సేవ కార్యక్రమం. చుట్టుపక్కల విలేజ్ నుండి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర విలేజ్ నుండి కూడా అందరూ ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఇక్కడ దక్షుడి యొక్క బంకమట్టి, నిమ్మపండు ఇవి ఇంట్లో తీసుకుని పెట్టుకుంటే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు తప్పనిసరిగా బిడ్డలు కలుగుతుంది. దాని ఆరోగ్యం బాగుంటుంది. నిమ్మపండుతో చింతపండు, విభూది పండు, ఇవి బంకమట్టి ఇవంతా కూడా ఇల్లు కట్టుకునేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవంతా కూడా ప్రజలకు, భక్తులకు మేలు జరిగే కార్యక్రమం. కాబట్టి తండోపతండాలుగా ఈ మయాన సేవ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వాయులింగేశ్వరానికి విశిష్ట 11 కాలాలలో అభిషేకాలు నిర్వహించారు. వాయులింగేశ్వరుణ్ణి అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు చేశారని, బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరానికి 11 కాల రుద్రాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతినిత్యం 4 కాలాలలో రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి 4 కాలాభిషేకాలతో పాటు మరో 4 కాలాల అభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా మరో 3 కాలాల అభిషేకాలను గురువారం తెల్లవారుజామునకు పూర్తి చేశారు. స్వామివారికి విశిష్ట అభిషేకాలతో విశేష పూజలు ఆగమోక్తంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాయులింగేశ్వరుణ్ణి తెల్లవారుజాము నుంచే భక్తులు నిరంతరాయంగా దర్శించుకున్నారు. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నానికి సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా చేశామని, భక్తులందరూ సంతృప్తి చెందే విధంగా ఉన్నాయని అన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చేలా భక్తులు పలువురు మాట్లాడుతూ ఆలయంలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, లైటింగ్, పుష్ప అలంకరణ విశేషంగా ఆకర్షిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. విఐపి ఏ రకంగా చేసుకుంటాడో, సీఎం గారు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అదే రకంగా మా కళాశాలలో ఉన్న అందరూ బయట వచ్చారు. అందరూ సీఎంలే, అందరూ అదే రకంగా చూస్తాం, అదే రకంగా చేశాం బ్రహ్మాండంగా. ఇప్పుడు ఆనందమైన విషయం ఏంటంటే 1.5 hour బట్టి క్యూ లైన్ 25 to 30 minutes నీట్గా బయటికి పోయి వచ్చేస్తాం. దానికి చిన్న ఆలోచన ఏంటంటే 50 రూపాయలు టికెట్ చేసాం. దానివల్ల ఏమైంది, గేట్ 1, గేట్ 2 రెండు దగ్గర కూడా మామూలు కామన్ మ్యాన్ పెట్టాం. పెట్టిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పోయి రావడం అనేది. ఇంతకుముందు దీంట్లో 50 రూపీస్ వచ్చాడు, దాంట్లో ఫ్రీ చేస్తాం. ఇప్పుడు రెండింటిలో కూడా ఫ్రీ. అప్పుడు ఏమవుద్ది, నెంబర్ ఆఫ్ లైన్స్, టైం డిక్రీజ్. సింపుల్ కాన్సెప్ట్ పెట్టుకొని ప్రమాణం చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా పోయి వస్తున్నారు. ఇంకా విఐపీస్ కూడా వాళ్ళ స్లాట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ముందు వచ్చినా తర్వాత వచ్చినా వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళు కొంచెం ప్యాసిఫై చేసి వాళ్ళు కూర్చోబెట్టుకుని ఫ్రీ అయిన పంపిస్తాం. ఎందుకంటే మాకు విఐపీస్ కన్నా లోకల్ పబ్లిక్ సామాన్య భక్తులు అనేది చాలా ఇంపార్టెంట్. మాకు వాళ్ళ కోసం చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం అమ్మవారి ఆలయంలో పుష్పయాగం మహోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. పుష్పయాగంలో భాగంగా పుష్పాలు, పత్రాలను అధికారులు, భక్తులు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు. సాయంత్రం పుష్పయాగ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మాన సంపంగి, సెంటుజాజులు, పగడపు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధవనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి 6 రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందారు. బ్రహ్మోత్సవాలలో గాని, నిత్య కైంకర్యాలలో గాని అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో కంకణ భట్టార్ మణికంఠ స్వామి, ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ పుష్పలత, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి నంది వాహనంపై కటాక్షించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్లకు గజ్జలతో, మనోహర ఆకారంతో, బంగారు కొమ్ములతో అలరారే నంది భౌడికి నిత్య వాహనం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం చక్ర స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు. అంతకుముందు ఉదయం 6:30 నుండి 7:30 వరకు స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు పుష్కరుని ఎదురుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు శ్రపణ తిరుమాంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటలకు చక్ర స్నానం ఘనంగా జరిగింది. ముందుగా కంకణ భట్టార్ నారాయణ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సుదర్శన చక్ర తాళ్వార్లకు శ్రపణ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్ర స్నానం జరిగింది. ఇందులో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర చామర వ్యజన, దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్య పాద నివేదనల భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.
వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్య ప్రబంధనంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో బాదం, ఎండు ద్రాక్ష, నమల ఈకలు, పవిత్రాలు, తులసి, ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటారో వారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎందుకని దానికి యోగాభ్యాసం కావాలి, జ్ఞానం కావాలి. ఇవన్నీ మనకు అవేవి ఉన్నవాళ్ళు దర్శిస్తారు, లేని వారం మనం ఏం చేయాలి అని అంటే పరమాత్మే తానే ఒక రూపాన్ని ధరించి అర్చారూపం అన్నారు, అర్చావతారం అన్నారు. అందువలనే నువ్వు ఏ విధంగా భగవంతుణ్ణి అర్చిస్తే భావిస్తే వేదమంత్రాలతో ఆరాధిస్తావా అదే స్వీకరిస్తాడు, పురాణ శ్లోకాలతో ఆరాధిస్తావా అదే స్వీకరిస్తాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోగర్భం సమీపంలో వెలసిన క్షేత్ర పాలకుడికి అభిషేక కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్ర పాలక శిల వద్దకు చేరుకుని స్వామివారికి వస్త్రాలను సమర్పించగా రుద్రుని రూపంలో ఉన్న క్షేత్ర పాలకుడికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని భక్తులు స్వామివారికి జరిగిన అభిషేకాన్ని తిలకించి పులకించిపోయారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి తదనంతరం ఆ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. తిరుమల స్థానికుల ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్తలో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి 7 గంటలకు ధ్వజ అవరోహణంతో ముగిశాయి. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకాంనస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు. బంగారుపాలెం మండలంలోని మొగలేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో మొగలి ఆలయం కిటకిటలాడింది. బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలోని బంగారుపాలెం మండలం మొగలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగలేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. విఐపి దర్శనానికి 2 గంటలు, సాధారణ సర్వదర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్థానిక సిఐ కత్తి శ్రీనివాసులు నేతృత్వంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయం లోపల భక్తులకు కనువిందుగా చెక్క భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా టెంపుల్ స్పెషల్ ఆఫీసర్ సుమన మాట్లాడుతూ భక్తులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బందికి సహకరించాలని, సర్వదర్శనం ప్రతి ఒక్కరికి జరిగే విధంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆయన ఒక పశువుల కాబట్టి మొదట దర్శనం ఇవ్వడం వల్ల ఆయన ముగిలప్ప అని పేరు వచ్చింది. అదేవిధంగా ఈ గుడి చోళరాజుల కాలం నుంచే ఇక్కడ దక్షిణ కాశీగా ఇక్కడ వెలసిల్లుతుంది. అదేవిధంగా మిరియాల వ్యాపారస్తుల చేత ఈ గుడి నిర్మించబడింది. అది చోళరాజుల కాలంలోనే స్వామి ఇక్కడ మిరియాల వ్యాపారస్తుల చేత చోళరాజుల కాలంలోనే నిర్మించబడింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు కానీ సోమవారాలు విశేషంగా ఉంటాయి. ఇది దక్షిణ కాశీగా కూడా స్వామి పేరు ప్రఖ్యాతి ఉంది స్వామికి. అదేవిధంగా సంతానం స్వామి ముగిలీశ్వరుడుగా చాలా మందికి ఆ పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. ఆ విధంగా స్వామి ఇక్కడ ముగిలీశ్వరుడుగా వెలిసారు. అనేక మందికి అనుగ్రహము స్వామి ద్వారా జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 2025 సంవత్సరం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. దానికి సాక్షాత్కారం భక్తుల జనసందోహం అంతా మనం చూడొచ్చు. అసెంబ్లీ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తన స్థాయిని మరిచి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ముందుగా చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఆర్టీసీ బస్సు కొత్త సర్వీసులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఇప్పటి టీడీపీ హయాంలో ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి 36 కొత్త బస్సు సర్వీసులు వచ్చాయని, అందులో కేవలం 4 బస్సు సర్వీసులు మాత్రమే చిత్తూరుకు వచ్చిందన్నారు. వాస్తవం సూపర్ 6 హామీల్లో ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఇచ్చిన మ్యాండేట్ని సూపర్ 6 హామీలను మీరు ఎంతవరకు అమలు చేసేదనేది కూడా నువ్వు ప్రస్తావించుంటే బాగుండేది. ఎందుకంటే ఈరోజు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేయటం ముంచింది మీరు అనేది కూడా నువ్వు గ్రహించాలా. దీనికి నిదర్శనం చిత్తూరులో ఆగస్టు 15వ తారీఖు నాడు 15కు ఉచిత బస్సులు అని చిత్తూరు మొత్తం బోర్డులు కట్టాడు. గత ఆగస్టు 15లోనే చిత్తూరులో బోర్డులు కట్టాడు మహిళలకు ఉచిత బస్సులోని. ఈ పొద్దుటి వరకు ఉచిత బస్సులు ఏమైంది? జగన్ గారు, గురజాల జగన్ గారు చూడండి, మీరు పెట్టిన డిజిటల్ బోర్డు. ఈ పొద్దుటి వరకు ఈ ఉచిత బస్సులు ఏమైందో దీనికి నువ్వు సమాధానం చెప్పాలా. అదేవిధంగా హామీ ఒకటి ఇచ్చావు. ఏమని ఇచ్చావంటే చిత్తూరులో యూనివర్సిటీ, గ్రీన్ సిటీ, చిత్తూరు నగరాన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా చేస్తాను, అది చేస్తాను అనేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే చిత్తూరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కాలువలు లోడేసావు.
కనీసం దాన్ని కూడా ఇంతవరకు నువ్వు పూర్తి చేయలేదనేది నువ్వు గ్రహించాలా. అదేవిధంగా గతంలో నాతో పోటీ చేసిన వ్యక్తి ఓడిపోయాడు నా చేతిలో. అతను ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉండి చిత్తూరుకి ఒక బస్సు కూడా తీసుకురాలేదు. నేను 36 బస్సులు తీసుకొచ్చానని తను ప్రగల్భాలు పలికారు. అయ్యా గురజాల జగన్ గారు, నువ్వు జిల్లా మొత్తం కలిపి 36 బస్సులు తీసుకొస్తే దాంట్లో కేవలం చిత్తూరుకు వచ్చింది 4 బస్సులు అనేది నువ్వు గ్రహించాలా. చిత్తూరులో 22 బస్సులు ప్రజల కోరిక మేరకు ఎక్కడైతే వాళ్ళు విన్నపించి లెటర్ పెట్టారో మాకు ఈ రూటుకు బస్సులు కావాలి, ఈ రూటుకు బస్సులు కావాలని వాళ్ళు కోరారో ఆ రూట్లలో 22 బస్సులు నేను వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు చిత్తూరులో ఓపెన్ చేయడం జరిగింది. ఒకవేళ నీకు తెలియకుంటే చిత్తూరు ఆర్ఎం గారినో లేదు డిఎం గారి దగ్గరికి వెళ్ళి ఎన్ని బస్సులు ఓపెన్ చేశారనేది ఒకసారి వాళ్ళ దగ్గర ప్రూఫ్ తీసుకోమని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. తాను ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న కాల వ్యవధిలో చిత్తూరు నియోజకవర్గానికి మాత్రమే 22 కొత్త బస్సు సర్వీసులు వచ్చిందని తెలిపారు. ఎన్నికలలో తెదేపా ప్రకటించిన సూపర్ 6 తో పాటు చిత్తూరుకు మీరు ఇచ్చిన హామీలు ఇండస్ట్రియల్ హబ్, గ్రీన్ పార్క్, యూనివర్సిటీ వంటి వాటిని సాధించడానికి ప్రయత్నం చేయాలని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గురజాల ప్రస్తావించిన మద్యం బ్రాండ్లన్నీ 2019లో తెదేపా హయాంలోనే వచ్చాయని విజయానందరెడ్డి గుర్తు చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్, కేటీ శ్రీధర్, రాసనపల్లి ప్రకాష్, గాయత్రీదేవి, జ్ఞాన జగదీష్, రజనీకాంత్, అంజలి రెడ్డి నాయకులు పాల్గొన్నారు. కీలపట్టు శివుని సేవలో స్విమ్స్ పిఆర్ఓ డాక్టర్ రాజశేఖర్ దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీ పరిధిలోని కీలపట్టులో వెలసి ఉన్న శ్రీ అరేల్మగు త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి నాడు సాయంత్రం స్వామి అమ్మవార్ల శివ కళ్యాణ మహోత్సవంలో తిరుపతి వాస్తవ్యులైన స్విమ్స్ పిఆర్ఓ డాక్టర్ రాజశేఖర్ లక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్విమ్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్విమ్స్ 32వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం మహతి ఆడిటోరియంలో స్విమ్స్ 32వ వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మరియు వారి సతీమణి డాక్టర్ అరుణ, డీన్ డాక్టర్ అలాడి మోహన్, రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వనదాక్షమ్మ, దంత వైద్య విభాగాధిపతి డాక్టర్ మధుబాబు, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధారాణి, బయోటెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ పివిజికే శర్మ సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ రాయలసీమకై తలమానికంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతూ మెరుగైన వైద్యం అందిస్తున్న స్విమ్స్ 32వ వార్షిక దినోత్సవం సందర్భంగా వైద్యులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే రోజు 3 రకాల కీలకమైన ట్రాన్స్ప్లాంటేషన్లు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదని ఈ ఘనత స్విమ్స్ కే దక్కిందన్నారు. ఎక్కువ డబ్బు ఆర్జించే నైపుణ్యం, శక్తి ఉన్నప్పటికీ శ్రీవారి సంస్థలో పనిచేసి ప్రజల సేవలో తరించాలన్న గొప్ప ఆలోచనతో స్విమ్స్ వైద్యులు పనిచేస్తున్నారన్నారు. వారి స్ఫూర్తితో వైద్య విద్యార్థులు డబ్బు ప్రధానం కాకుండా పేదలకు సేవలు అందించేందుకు తమ భవిష్యత్తును అంకితం చేయాలని పిలుపునిచ్చారు. అద్భుతమైన వైద్యులు ఇక్కడ ఉన్నారని తెలిపారు. స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ వైద్య విజ్ఞాన సంస్థగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోడ్పాటుతో స్విమ్స్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా టీటీడీ తీసుకుందని చెప్పారు. స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జె శ్యామలరావు స్విమ్స్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు. మరో 2 నెలల్లో శ్రీ బయోను అందుబాటులోకి తెస్తామన్నారు. పరిశోధన రంగంలో ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. ఐఐటి, ఐజర్, అరవింద ఐ హాస్పిటల్ మరియు తిరుపతిలోని అన్ని యూనివర్సిటీలతో ఎంఓయూలను కుదుర్చుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్ వారితో స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కుదుర్చుకున్నట్లు తెలిపారు. స్విమ్స్ లో త్వరలో ఆప్థమాలజీ, డెంటల్, ఈఎన్టీ విభాగాల పీజీ కోర్సులు అందుబాటులో వస్తాయని తెలియజేశారు.
స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా స్విమ్స్ యూనివర్సిటీ వార్షిక నివేదిక 2024ను సమర్పించారు. ఆకాంక్ష 2025 సిడి వార్షిక నివేదిక సిడీలను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్య విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 7 మంది వైద్యులకు గోల్డ్ మెడల్ బహుమతి ప్రదానం చేశారు. అలాగే 35 మంది వైద్యులకు సర్టిఫికేట్లు బహుమతిగా ప్రదానం చేశారు. ఈ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన విద్య, సాంస్కృతిక, సాహిత్య, కళలలో, క్రీడా పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. వివిధ విభాగాధిపతులు, వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే చదువుకునే అకాడమిక్ పార్టే కాకుండా మీలో ఉన్న సృజనాత్మకత అంటే క్రియేటివిటీని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అనేక రకాల కాంపిటీషన్స్ ఏర్పాటు చేశాం. దీంట్లో ఎవరైతే గెలిచారో వాళ్ళు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. గెలవని వాళ్ళు కూడా మళ్ళీ వచ్చే ఏడాది మనం ఈ స్థానంలో ఉండాలి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు సాగిపోవాలనేటువంటిది ఒకటి. అంతేకాకుండా ఈ జరిగినటువంటి ఈ రకరకాల కాంపిటీషన్స్లో డాక్టర్లు, నర్సెస్, ఫిజియోథెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, టెక్నీషియన్స్ అందరూ తరతమ భేదాలు మరిచి చాలా చక్కగా ఒక కుటుంబంలాగా పాల్గొని ఈ స్విమ్స్ కుటుంబం మనము ఎంతో ముఖ్యమైనది మన జీవితంలో అనేటువంటి ఒక చక్కటి సత్యాన్ని నిరూపించారు. ఈ రాబోయే 2-3 గంటల్లో జరిగే ఈ కార్యక్రమాలలో మీకు మన చిరంజీవులు చూపించేటువంటి గొప్ప సృజనాత్మకమైన సంగీతమైతేమి, నాట్యమైతేనేమి, తర్వాత నాటకాలు అయితేనేమి కూడా మీకు ఒక చక్కటి వాతావరణాన్ని ఈరోజు పరిచయం చేస్తాయని అనుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సినీ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవ, బాలాజీ ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శన అనంతరం భక్త కన్నప్ప మూవీ టీం మాట్లాడుతూ ఈ పర్యాయం మహాశివరాత్రి వేడుకలు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ నిర్వహిస్తున్నారని వారికి అభినందనలు తెలియజేశారు. తన కుమారుడు మంచు విష్ణు శ్రీకాళహస్తి భక్త కన్నప్ప మహత్యం తెలిసే విధంగా భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారని, ఆ సినిమా ఏప్రిల్ 27వ తేదీన విడుదలవుతుందని, విడుదల అనంతరం ఆ సినిమా గురించి మాట్లాడతానని తెలియజేశారు. హీరో ప్రభుదేవ మాట్లాడుతూ తాను శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనానికి వచ్చానని, నేడు మహాశివరాత్రి పర్వదినాన జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు. భక్త కన్నప్ప సినిమాను ప్రజలు ఆదరించాలని కోరారు. హీరో మంచు విష్ణు మాట్లాడుతూ తన మిత్రుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ప్రాశస్త్యం తెలిసే విధంగా భక్త కన్నప్ప సినిమాను తాము చిత్రీకరించామని, మార్చి 1వ తేదీ టీజర్ రిలీజ్ అవుతుందని, శ్రీకాళహస్తి మహత్యం తెలిసే విధంగా ఈ సినిమా నందు ఒక పాట చిత్రీకరించామని, అది తన కుమార్తెలు పాడి వారి మీదే చిత్రీకరించామని, ఈ పాట మార్చి 19వ తేదీన విడుదల చేస్తామని తెలియజేశారు. ఇప్పుడు మన పుణ్యక్షేత్రాల గురించి, ఈశ్వరుడు గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. కన్నప్ప టీం అంతా వచ్చారు, బిడ్డ కన్నప్పగా యాక్ట్ చేశాడు, తను మాట్లాడతారు. మీరు అందరూ చూసుంటారు ఒక పాట శివ 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 అని యూట్యూబ్ లో, అది కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ. కాళహస్తీశ్వర స్వామి దగ్గర ఆశీర్లు తీసుకోవడానికి వచ్చాం. ఆశీర్లు కావాలి, దేవుడు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇప్పుడు స్వయంగా గెలిచి సంతృష్టితో మేమందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం. ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. ఈరోజు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. సుధీర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండడం, తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం, లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే కోలా ఆనంద్ గారికి, ఆయన మా కుటుంబ సభ్యులు,
ఆయన కూడా అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎన్నోసార్లు దర్శనాలు కావాలని ముందు ఆయనకే ఫోన్ చేస్తారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. 2 రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది మార్చి 1వ తేదీన. ఈ రోజు దేవుడి గుడిలో ఆలయంలో మేము ప్లే చేసి దేవుడికి ప్రార్థించాం. మీ ఆశీస్సులు మాకు కావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. స్మార్ట్ సిటీ నిధులతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఆయా అంతస్తుల్లో గదుల ఏర్పాటును ప్లాన్లో క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుపతి నగరానికే తలమానికంగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలన్నారు. కార్యాలయంలోని అందరు విభాగాధిపతులకు గదులు ఉండేలా చూడాలన్నారు. కౌన్సిల్ హాల్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్లాన్లో ఉన్న విధంగానే కొంత ప్రత్యేకంగా నిర్మాణాలు ఉండాలన్నారు. క్రింది భాగంలో పార్కింగ్కు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాన్ను పరిశీలించి పలు మార్పులను సూచించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు గడువులోపు పూర్తయ్యేలా అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పనిచేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈఏ రవి, ఐకామ్ ప్రతినిధులు బాలాజీ, అనిల్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. ఈ శృంగారాల శ్రీనివాస్ మొన్న అసెంబ్లీ బయట వచ్చి ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూశాడు. వాటికి సరైన జవాబులు ఇవ్వాలని తిరుపతి నుంచి మా జనసేన నాయకులందరూ కూడా నిర్ణయించారు. ముఖ్యంగా నువ్వు అన్నమాట ప్రతిపక్ష హోదా. దయచేసి శ్రీనివాస్, నీకు ప్రతిపక్ష హోదా అంటే ఏమో తెలుసో తెలీదో నాకు తెలియదు. 18 సీట్లు ఉంటే గానీ యాజ్ పర్ ద రూల్ ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వడం ఎన్డీఏ ప్రభుత్వం పని కాదు. ప్రతిపక్ష హోదా నీకు వైఎస్ఆర్ ప్రభుత్వానికి మీకు ప్రజలే ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు నెలకు 50 కోట్లు తీసుకున్నావు. మూర్ఖుడా, బుద్ధుందా నీకు లేదా? ఆయన ఒక రోజు నటిస్తేనే 2 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలు ఆయన తన ఉజ్వల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అంటే అత్యంత విలాసవంతమైన సినిమా రంగాన్ని వదిలి పార్టీ తనొక్కడే పెట్టి 2014లో ప్రయాణం చేసి ఈరోజు మామూలుగా మీ యొక్క ప్రభుత్వంలో 5 మంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు. ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం తెలియకుండా 5 మంది ఉన్నారు. ఈరోజు కొంతమంది పదవి తీసుకుంటే వాళ్ళకి అలంకారం, కానీ ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే అలంకారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం. మీరు అంటున్నారే దోపిడీలు చేసామా, దొంగతనం చేసామా? మీ దోపిడీని ఒక్కటొక్కటి ఫారెస్ట్ దోపిడీ ఏంటి, రెడ్ శాండల్ దోపిడీ ఏంటి, లిక్కర్లో దోపిడీ ఏంటి? ఇప్పుడు వేశారు కమిషన్, మీరు చూసారో లేదో, లిక్కర్ మీద కమిషన్ వేశారు. ఇసుక దోపిడీ ఎలా చేశారో ఒక్కొక్కటి సాక్ష్యాధారాలతో ముందు చూపిస్తాం. ఖచ్చితంగా నువ్వు ఏవైతే ప్రశ్నించావో వాటన్నిటి కూడా ఆన్సర్ త్వరలో ఉంది. అలాగే ఈ శృంగారాల శ్రీనివాస్ ఇంకొకసారి నోరిప్పితే ఏం చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర దేశ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడానికి ముఖ్య కారకుడైన నాయకుడు. అటువంటి నాయకుడిని ఇంకొకసారి నువ్వు మాట్లాడితే ఈ శృంగారాల శ్రీనివాస్కి ఆన్సర్ జనసేన నాయకులే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అయితే నువ్వు ఆయన మీద ఉమ్మాలని చూస్తే నీకే అదంతా పడుతుందని తెలుసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్కి తెలియజేస్తూ ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిన్నైతే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, ఎన్డీఏ ప్రభుత్వం రాబో రోజుల్లో పటిష్టంగా ఉండి ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేస్తుంది, కానీ ఎన్డీఏ ప్రభుత్వం స్వార్థానికి పనిచేయదు అనే విషయాన్ని ప్రజలే తెలుసు. ఈరోజు 151 సీట్లని 11 సీట్లకి కిందికి కొట్టారంటే ప్రజల ఇచ్చిన తీర్పు అది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు శ్వాస పీల్చుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో. ఒక రాక్షస సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాలనికి తొక్కుతాను, మహిషుని కొమ్ములు విరుస్తాను అని ధైర్యంగా ఆ రోజు చెప్పి ఏదైతే చేసి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల మేరకు పనిచేసే ప్రభుత్వం. నువ్వు అంటున్నావు ఎక్కడ వెళ్ళాయి మీ యొక్క 6 సూత్రాలు అని చెప్పి. 1వ తేదీనే అక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులతో సహా వెళ్ళి
వాళ్లకు ప్రజలకు పెన్షన్ అందిస్తున్నారు. ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ల విషయం అయితేమి, ప్రతి ఒక్క విద్యా దీవెన, తల్లి విద్యా దీవెన ప్రతి ఒక్కటి కూడా నువ్వు పెట్టి వెళ్ళిన స్థితిలో నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. తన ఖజానా నింపుకొని లిక్కరు, శాండు, బ్రాండు మాఫియాలతో జగన్మోహన్ రెడ్డి తన ఖజానాను నింపుకొని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్తే, ఖాళీ అయిన ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఈరోజు సూపర్ 6 అమలు చేస్తున్న ఘనత ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ, ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీ అయిన వ్యక్తి నువ్వు. నీ జిల్లాలో జనం చీకొట్టి, నీ నియోజకవర్గంలో జనాలు చెప్పులతో కొడితే పారిపోయి హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తి నువ్వు. ఈరోజు నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? పోరాటం ఏం తెలుసు అంటావా? ప్రశ్నించేది ఏం తెలుసు అంటావా? 10 సంవత్సరాలుగా ఏకతాటిగా పార్టీ పెట్టి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక మొగోడు మా అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి తెలుసుకునే ఏకైక మొగోడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి ప్రశ్నించిన ప్రతి ఒక్క దీనిపైన ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆయన ముందుకు పోయాడు. మీ మారి అధికారంలో ఉన్నప్పుడు షో చేయడం, అధికారంలో లేనప్పుడు బయట పోయి రీల్స్ చేసుకోవడం, సాంగ్స్ వాడుకోవడం మాకు చేత కాదు. అధికారం ఉన్నా లేకపోయినా తప్పు జరిగితే తప్పుని ప్రశ్నించే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో మతాలు వస్తాయి, కానీ సనాతన ధర్మం ఒక్కటి మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుందని శ్రీ రామకృష్ణ పరమహంస ఉద్బోధించారని తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద తెలియజేశారు. పాల్గొన శుద్ధ విదియ మార్చి 1వ తేదీ శనివారం నాడు శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో వివిధ కార్యక్రమాల ద్వారా వేడుకలు నిర్వహించనున్నామని తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద తెలియజేశారు. గురువారం సాయంత్రం తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో పాల్గొన శుద్ధ విదియ మార్చి 1 శనివారం నాడు శ్రీ రామకృష్ణ పరమహంస జయంతిని ప్రజలందరికీ తెలియజేసే విధంగా కోలాటాలు, భజన బృందాల కీర్తనల నడుమ తిరుపతి నగర పురవీధుల్లో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శోభాయాత్ర ప్రచార రథానికి శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద పూజాది కార్యక్రమాలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి సుకృతానంద మాట్లాడుతూ, భగవంతుని చేరుకోవడానికి యావత్ మానవాళికి మార్గనిర్దేశం చేయడం కోసమే అవతార పురుషులు శ్రీ రామకృష్ణ పరమహంస ఆవిర్భవించారని తెలిపారు. లోక కళ్యాణం కోసం కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా అందరూ భగవంతుని చేరుకునే మార్గాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస మనకు చూపించారన్నారు. వారి శక్తి అయిన శారదామాత జగజ్జనని అని, శ్రీ రామచంద్రునికి భక్తాగ్రేసరుడిగా ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో అదేవిధంగా శ్రీ రామకృష్ణ పరమహంస వారికి వివేకానంద అంతటి భక్తాగ్రేసరులని తెలియజేశారు. సనాతన సంప్రదాయం, భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణ ఇతిహాసాలు అన్నీ భగవంతునికి చెందినవని, అవి మన వేద సంస్కృతి అని తెలిపారు. కాగా పాల్గొన శుద్ధ విదియ మార్చి 1 శనివారం నాడు ఉదయం 5 గంటల నుండి తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో మంగళహారతి, సుప్రభాతం, వేద పారాయణం, ధ్యానం, ఆలయ ప్రదక్షిణ, విశేష పూజ, స్వామి సత్వాస్మానంద వారిచే భజనలు, హోమం, నారాయణ సేవ, శ్రీ రామకృష్ణ పరమహంస జీవితం, సందేశం, ప్రసాద వినియోగం కార్యక్రమాలు జరుగుతాయని, అలాగే సాయంత్రం 5:45 విష్ణు సహస్రనామ పారాయణం, ఆరాత్రికం, వివేకానంద సభాంగణంలో సంకీర్తన, గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించబడతాయని స్వామి సుకృతానంద తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ పి మురళీకృష్ణ, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు కాకుమాను వసుంధర తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీరామకృష్ణుల జయంతి 190వ జయంతి శనివారం 1వ తేదీ తిథి ప్రకారం పాల్గొన మాసం ద్వితీయ. ఈ సంవత్సరం మార్చి 1వ తేదీన 2025 వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ యావత్ మానవాళికి మార్గనిర్దేశం చేయటం కోసం, భగవంతుని చేరుకోవటానికి మార్గనిర్దేశం చేయటం కోసం వచ్చారు. ఆయన అవతార పురుషులు. ఆయన ప్రణామం కూడా వివేకానంద స్వామి రాశారు. ఏంటంటే, స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయతే నమః. అంటే అవతారంలో శ్రేష్టమైనటువంటి వారు రామకృష్ణ వారు. ఆయన యొక్క జన్మదినం జరుగుతూ ఉంది. రామకృష్ణ వారు జన్మించిన తర్వాతే ఇక్కడ సత్యయుగం ప్రారంభమైంది వివేకానంద స్వామి చెప్తారనమాట. అంటే అందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదే విధంగా రామకృష్ణ వారు ఏం చెప్పారంటే, ఎన్నో మతాలు వస్తాయి
ఎప్పటికీ సనాతన ధర్మం ఒక్కటే ఉంటుందని రామకృష్ణ వారు చెప్తారు. ఆ ప్రతినిధిగా లోక కళ్యాణం కోసం కుల మత దేశ వ్యత్యాసం లేకుండా అందరూ కూడా భగవంతుని చేరుకోవాలి. మనం భగవంతుని నుంచే వచ్చాము, భగవంతునిలో ఉంటున్నాము, భగవంతుని చేరుకోవాలి. దానికి మార్గాన్ని రామకృష్ణ వారు చూపించారు. తన శక్తి అయినటువంటి శారదామాతను తీసుకొచ్చారు. శారదామాత జగజ్జనని. అలాగే వివేకానంద స్వామీజీని ఒక శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి ఎలాగో అలాగే కృష్ణ పరమాత్మకి ఆ అర్జునుడి నిమిత్తంగా చేసుకొని ఏ విధంగా సందేశం ఇచ్చారో అదే విధంగా మన సనాతన సంప్రదాయం భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, రామ ఇతిహాసాలు, పురాణాలన్నీ కూడా ఆ భగవంతుని చెందినటువంటివి. అది మన వేద సంస్కృతి, దాని ఎప్పటికీ ఉంటుందని రామకృష్ణ వారు చెప్పారు. అంతేకాకుండా ఆయన శిష్యవర్గాన్ని సన్యాస సంప్రదాయం ఒకటి వివేకానంద స్వామి ప్రధానంగాని, అలాగే గృహస్థ భక్తులతో సన్యాస శిష్యులు గృహస్థ భక్తులు అందరూ కలిసి ఈ ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ అనేటువంటి సూక్తితో అంటే మన అంటే మోక్షం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మోక్షం పొందాలి. అలాగే మనతోటి ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మార్గనిర్దేశం చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి. శివజ్ఞానే జీవ సేవ, మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగాని రామకృష్ణ వారు ఉపదేశించిందే వివేక ప్రచారం చేశారు. ఇక మన రామకృష్ణ మిషన్ కూడా అంటే రామకృష్ణ సంస్థలన్నీ కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. కేవలం ఇది మనిషిలో దేవుని చూస్తూ సేవ చేయటం మన ఆర్గనైజేషన్ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. అది రామకృష్ణ వారు చెప్పింది. జయ రామకృష్ణ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. శివుని దయతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష. చిత్తూరులో ఘనంగా శ్మశాన కొల్ల మయాన సేవ. వేలాది మంది తరలి రావడంతో క్రిక్కిరిసిన నివాహ నదీ తీర ప్రాంతం. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి. ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.